నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మొబైల్ వాడే వారికి శుభవార్త. కువైట్ టెలికాం వినియోగదారుల రక్షణకు కొత్త చట్టం తీసుకుని వచ్చింది. టెలికాం మొబైల్ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసేందుకు కువైట్ టెలికాం అథారిటీ సరికొత్త నిబంధనలను తీసుకురానుంది. ఇందులో భాగంగా టెలికాం ఐటీ సేవల వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం పేరుతో ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ కొత్త నిబంధనలపైన అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరుతూ టెలికాం కంపెనీలకు, సంబంధిత విభాగాలకు ఈ ముసాయిదా ప్రతిని పంపింది. ఇంటర్నెట్ సేవల ఫెయిర్ యూజ్ పాలసీకి సంబంధించి ఈ ముసాయిదాలో కీలక సూచనలు చేశారు. వినియోగదారుడి కోరిక మేరకు మాత్రమే ఇంటర్నెట్ సేవలను యాక్టివ్ చేయాలి. డేటా ప్యాకేజీలో 80% పూర్తయిన వెంటనే వినియోగదారుడికి తప్పనిసరిగా సమాచారం అందించాలి. డేటా మొత్తం అయిపోగానే సేవలను ఆటోమేటిక్గా నిలిపివేయాలి. వినియోగదారుడి అనుమతి లేకుండా అదనపు డేటా వాడకం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని కస్టమర్ భరించాల్సిన అవసరం లేదని ముసాయిదా స్పష్టం చేస్తూ ఉంది. ఒప్పందం కుదుర్చుకునే ముందే ఫెయిర్ యూజ్ పాలసీ నిబంధనలు వినియోగదారుడికి వివరంగా వివరించాలి. ప్రతి కస్టమర్కు ఒక క్రెడిట్ పరిమితి నిర్ణయించాలి. వారి అనుమతి లేకుండా ఆ పరిమితిని పెంచకూడదు. ఫోన్ బిల్లులు ఖచ్చితంగా ఉండడంతో పాటు కాల్ వ్యవధి, డేటా వినియోగం, ఇతర ఛార్జీల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. బిల్లు అందించిన 15 రోజుల్లోపు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు వివాదాస్పదమైన మొత్తాన్ని చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ బిల్లు చెల్లింపు ఆలస్యమైతే సేవలను రద్దు చేసే ముందు కనీసం 5 పని దినాల గడువు ఇవ్వాలి. మొబైల్ యాప్ లేదా కాల్ సెంటర్ ద్వారా సేవలను సులభంగా రద్దు చేసుకునే సదుపాయం ఉండాలి. ఒప్పంద పత్రాలు అరబిక్ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచాలి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని, డేటా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చట్టం పేర్కొంటుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలోని అన్ని టెలికాం, ఇంటర్నెట్ సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం, సేవల నాణ్యతను పెంచడం మరియు మార్కెట్లో పారదర్శకతను తీసుకురావడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.